ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడాలంటే, మీ గ్రూప్‌లో ఇలాంటి ఫ్రెండ్స్ గనక ఉంటే మీరు పక్కా వాడికి షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్‌లో ఏమంటే, నలుగురు కూర్చున్నప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఏదైతే ఉంటాడో, నీ గురించి నువ్వు ఉన్నప్పుడు గాని, లేనప్పుడు గాని, నీ గురించి ఎవరైనా సరే బ్యాడ్‌గా మాట్లాడితే, నీకు సపోర్ట్ చేయకుండా వాడు గూడంగా వాళ్ళలాగానే మాట్లాడుతుంటే వాడు ఫ్రెండే కాదు. ఓపెన్‌గా చెప్తున్నా. అసలు వాడు ఫ్రెండే కాదు. ఎందుకంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఫస్ట్ నీకెవరైనా సరే నువ్వు ముందలున్నా, నువ్వు లేకున్నా నీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ వాడికి కోపం రావాలి. అట్లా కాదురా నీ గురించి పాజిటివ్‌గా చెప్పేయడానికి ట్రై చేయాలి. కానీ వాడు కూడంగా వాళ్ళలాగా నెగెటివ్‌గా నీ గురించి చెప్తూ ఉంటే వాడు ఫ్రెండ్‌షిప్పే కాదు, ఫ్రెండే కాదు నటిస్తున్నాడనుకోండి. సో, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నువ్వు ఉండేదే వేరు, వాడు ఉండేదే వేరు. ఇద్దరికి ఏదో కొంచెమైనా కొంచెం డిఫరెంట్ ఉంటది. అలా అని ఏదో తెగ నమ్మకం పెట్టుకోకండి. జస్ట్ లిమిట్ మీద ఉండండి. ఒకవేళ అలాంటి ఫ్రెండ్‌షిప్ గనక మీకు చిన్నప్పటి నుంచి అంత బెస్ట్ ఫ్రెండ్ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నట్టుంటే ఓకే. బట్ అలా దొరకడం అదృష్టం ఉండాలి. అందరికి ఉండరు. సో, ఏమంటే నీ గురించి ఎవరైనా సరే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మీకు నెగ్లెక్ట్‌గా మాట్లాడితే పాజిటివ్‌గా మాట్లాడడం ట్రై చేయాలి. వాడు కూడా అలాగా నెగెటివ్‌గా మాట్లాడుతుంటే ఫస్ట్ వాని నుంచి కొంచెం దూరంగా ఉండడం నేర్చుకోండి.